హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రం మహిళలకైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కుట్టు మిషన్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అసలు ఈ ఉచిత కుట్టు మిషన్కు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అప్లై చేసుకోవాల్సిన దానికి డాక్యుమెంట్స్ ఏంటి, అసలు ఏజ్ ఎంత ఉండాలి, ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, లాస్ట్ డేట్ ఎప్పుడో ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారో వీడియో కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే వీడియో ఎక్కడి వరకు వెళ్తుందని అయితే తెలుస్తుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు వీడియో షేర్ చేయండి. ఫస్ట్ మీరైతే గూగుల్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ఇస్తాను. మీరు గూగుల్లో TSOBMMS అని టైప్ చేయండి. టైప్ చేసి మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, అప్లై ఆన్లైన్ ఫర్ అవైలింగ్ ది స్వింగ్ మిషన్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు మీ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. యాజ్ పర్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా నేము, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ రేషన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్ అదే రావడం అయితే జరుగుతుంది. మీరు రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ పైన అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. మీ దగ్గర ఉంటే ఇవ్వండి, లేకుంటే ఇవ్వకున్నా పర్వాలేదు. ఇక్కడ స్టార్ గుర్తున్నాయి మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. మీ యాన్యువల్ ఇన్కమ్ రూరల్కి సంబంధించిన వాళ్ళైతే 1,50,000 లోపు, అర్బన్కు సంబంధించిన వాళ్ళైతే 2,50,000 లోపు అయితే ఇవ్వండి. మీరు ఫీమేల్ కాబట్టి ఫీమేల్ ఆటోమేటిక్ అదే రావడం అయితే జరిగింది. మ్యారీడ్ అయితే మ్యారీడ్ పైన క్లిక్ చేయండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కేటగిరీ అడుగుతుంది. అన్మ్యారీడ్ అని పెడితే, మ్యారీడ్ అని పెడితే మీకు వేరే ఆప్షన్స్ రావడం అయితే జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్ని ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇంకో నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకుంటే ఇవ్వకున్నా పర్వాలేదు. ఇక్కడ చూడండి, రిలీజియన్ అని అడుగుతుంది. అయితే మీరు దీనికి అప్లై చేసుకోవాలనంటే మీ క్యాస్ట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ముస్లిమ్స్, సిక్కుస్, బుద్ధిస్టు, పార్సీస్, జైన్స్ వీళ్ళకు మాత్రమే ఛాన్స్ అయితే ఉంది. వేరే క్యాస్ట్ వాళ్ళకైతే ఈ ఉచిత కుట్టు మిషన్కి అయితే ఛాన్స్ అయితే లేదు. తర్వాత ఇక్కడ ట్రైలరింగ్ మీరు ఎక్కడ నేర్చుకున్నారని అడుగుతుంది. గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా సంస్థ ద్వారా నేర్చుకున్నారా, లేదంటే అదర్స్ అని అడుగుతుంది. మీరు ఏదైతే అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ డిస్టిక్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ డిస్టిక్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ అసెంబ్లీ నియోజకవర్గంని ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ మండల్ కానీ మున్సిపాలిటీ కానీ అడుగుతుంది. మీరు దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ పంచాయతీని అడుగుతుంది. మీ పంచాయతీ మీద సెలెక్ట్ చేయండి. తర్వాత మీ పిన్ కోడ్ నెంబర్ని అడుగుతుంది. మీ పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ డోర్ నెంబర్ అడుగుతుంది, అంటే మీ హౌస్ నెంబర్ ఆధార్ కార్డులో ఉంటుంది కదా, మీ హౌస్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ ఆధార్ కార్డులో ఏ విధంగా అడ్రస్ ఉందో విలేజ్, మండలు, డిస్టిక్, పిన్ కోడ్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు అప్లికెంట్ ఫోటో అయితే 50 KB నుంచి 1 MB వరకు అయితే తీసుకుంటుంది. మీరు జేపీఈజీలో 100 KB కానీ 200 KBలో అయితే మీరు క్రాప్ చేసి అయితే పెట్టుకోండి. మీ దగ్గర టైలరింగ్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర లేకున్నా అప్లోడ్ చేయకున్నా పర్వాలేదు. ఓన్లీ స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం 100% అప్లోడ్ అయితే చేయాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద సెల్ఫ్ డిక్లరేషన్ ఉంది కదా, ఇక్కడ టిక్ మార్క్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ప్రివ్యూ మీద క్లిక్ చేసి ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయో చూడండి, లేదంటే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీ అప్లికేషన్ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. ప్రింట్ ఆప్షన్ వస్తుంది, ప్రింట్ అయితే తీసుకోండి. ఈ విధంగా మీరైతే ఉచిత కుట్టు మిషన్ కోసం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి December 31 వరకు ఉంది. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుంటే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సరే వీడియో లైక్ చేయకుంటే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.